హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ బీజీపీ అనే కాన్సెప్ట్ చూసాం. దట్ ఈజ్ గేట్వే ప్రోటోకాల్ గురించి మనం క్లియర్గా చూసాం. సో గేట్వే ప్రోటోకాల్లో మనకి బీజీపీ అనే దాంట్లో ద మెయిన్ రౌటర్ని బేస్ చేసుకొని మనం యాట్రిబ్యూట్స్ని చూస్తాం. సో బికాజ్ యాట్రిబ్యూట్స్ని మనం చెక్ చేయాల్సిన నీడ్ ఏంటి అంటే బై యూజింగ్ గేట్వే ప్రోటోకాల్ మనకి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. దట్ ఈస్ టూ ఆటోనమస్ సిస్టమ్స్ మధ్యలో మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు విచ్ ఈజ్ ద బెస్ట్ పాత్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఒక రౌటర్తో కనెక్ట్ అవ్వాలి. సో మనం యూజ్ చేసే రౌటర్తో కనెక్ట్ అవ్వాలి అంటే బేస్డ్ ఆన్ ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ ది బీజీపీ ప్రోటోకాల్. సో వాటిని మనం ఇక్కడ పాత్ యాట్రిబ్యూట్స్ అని చెప్తాం. బికాజ్ పాత్ యాట్రిబ్యూట్స్ అంటే మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ యాట్రిబ్యూట్స్తోనే మనం బెస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి సో ఇక్కడ మనం పాత్ యాట్రిబ్యూట్స్ అని కాల్ చేయొచ్చు, లేదు మనం బీజీపీ యాట్రిబ్యూట్స్ అని చెప్పి కాల్ చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి టూ కేటగిరీస్ కింద డివైడ్ అవుతుంది. దట్ ఈస్ ద వెల్ నోన్ యాట్రిబ్యూట్స్ అండ్ ఆప్షనల్ యాట్రిబ్యూట్స్. సో వెల్ నోన్ యాట్రిబ్యూట్స్ అండ్ ఆప్షనల్ యాట్రిబ్యూట్స్ ఆర్ అండర్ బీజీపీ యాట్రిబ్యూట్స్. సో ఈ టూ కాంబినేషన్లో ఏ కాంబినేషన్ అయినా కూడా మనకి పాత్ యాట్రిబ్యూట్స్లో రౌటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో అందులో రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, రెండు ఏ కేటగిరీలో మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ద ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి వెల్ నోన్ యాట్రిబ్యూట్స్ అండ్ ద సెకండ్ కేటగిరీ ఆప్షనల్ యాట్రిబ్యూట్స్. సో వెల్ నోన్ యాట్రిబ్యూట్స్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ మ్యాండేటరీ యాట్రిబ్యూట్స్ అండ్ డిస్క్రిమినరీ యాట్రిబ్యూట్స్. సో ఇక్కడ వెల్ నోన్ యాట్రిబ్యూట్స్ అంటేనే ఇట్ షుడ్ బీ రికగ్నైజ్డ్ బై ది రౌటర్. మనం ఏదైతే గేట్వే ప్రోటోకాల్ యూజ్ చేసి రౌటర్ ద్వారా కనెక్ట్ అవుతున్నామో అటానమస్ సిస్టమ్స్తో, సో ఆ రౌటర్తో ఎవరైతే రికగ్నైజ్ చేయబడతారో ఆ యాట్రిబ్యూట్స్ని వెల్ నోన్ యాట్రిబ్యూట్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో అగైన్ ఇవి మనం టూ టైప్స్లో తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద మ్యాండేటరీ యాట్రిబ్యూట్స్ అండ్ డిస్క్రిషనరీ యాట్రిబ్యూట్స్. సో మ్యాండేటరీ యాట్రిబ్యూట్స్ని యూజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు షో ఎనీ నెట్వర్క్. అంటే మనం బీజీపీలో మ్యాండేటరీ అనేది మనం వర్డ్ యూజ్ చేస్తాం. సో మ్యాండేటరీ అంటే అక్కడ మనం ఇట్ షోస్ ద ఎనీ నెట్వర్క్, సో మ్యాండేటరీగా. బట్ ఇక్కడ అడ్వర్టైజ్ చేసేటప్పుడు మనం ఏ యాట్రిబ్యూట్ని అయితే అడ్వర్టైజ్ చేస్తున్నామో దాంతో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కూడా హోల్డ్ చేసుకుని మనం ఆ యాట్రిబ్యూట్ని షో చేస్తాం. సో అలానే ఆ ఇన్ఫర్మేషన్ కూడా దేనికి సంబంధించింది, పాత్కి సంబంధించింది. బికాజ్ ఇక్కడ యూజ్ చేసే యాట్రిబ్యూట్స్లో ద మెయిన్ యూజ్ అనేది మనం బెస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకోవడం కోసం. సో దానికోసం ఇక్కడ ఎక్స్ట్రా పాత్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి మనం ఈ యాట్రిబ్యూట్ని షో చేస్తాం. దట్ ఈస్ ద మ్యాండేటరీ. అందుకనే మనం ఇక్కడ యూజ్ చేసింది ఏఎస్ పాత్, నెక్స్ట్ హాప్ అండ్ ఆరిజిన్. సో ఇక్కడ ఏఎస్ పాత్ అనేది ఇన్ఫర్మేషన్ని హోల్డ్ చేసుకుంటుంది అండ్ ఇక్కడ దట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆరిజిన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ హాప్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మ్యాండేటరీ అంటేనే మనకి ప్రెజెంట్ ఏదైతే మనం రౌటింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో దట్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ని మనం మ్యాండేటరీగా అక్కడ మెన్షన్ చేస్తాం. సో దట్ టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఈజ్ కాల్డ్ వెల్ నోన్ మ్యాండేటరీ attributes. Second one, discretionary attributes. It is also called well known attributes, but it is the one of the types. So ఇది కూడా బీజీపీ రౌటర్తో మనకి రికగ్నైజ్ చేయబడుతుంది బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఫ్రమ్ వెల్ నోన్ attributes. సో బీజీపీ రౌటర్తో రికగ్నైజ్ చేయబడిన ఇక్కడ ఏంటంటే అదర్ బీజీపీ రౌటర్స్ని పాస్ చేయడానికి ఇది నాట్ మ్యాండేటరీగా తీసుకుంటాం. సో ఇట్ నాట్ మ్యాండేటరీ టు బి ప్రెజెంట్ ఇన్ అన్ అప్డేట్స్. అంటే మనం అప్డేట్స్తో మ్యాండేటరీగా తీసుకునే యాట్రిబ్యూట్స్తో మనం ఈ యాట్రిబ్యూట్స్ని తీసుకోం. సో దట్స్ వై ఇక్కడ లోకల్ ప్రిఫరెన్స్ అండ్ ఆటోమిక్ అగ్రిగేట్ అని చెప్పి మనం ఈ టూ టైప్స్ని తీసుకున్నాం. బట్ ఫస్ట్ మ్యాండేటరీకి వచ్చేసరికి మనం తీసుకున్న టైప్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో అలా మ్యాండేటరీకి అంటే ఏదైతే రౌటర్తో మనం రికగ్నైజ్ చేయబడతామో దట్ టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ వెల్ నోన్ యాట్రిబ్యూట్స్. సో ఈ టాపిక్కి నేను ఏదైతే వోకల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాన్ని మీరు లిరికల్గా ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యాట్రిబ్యూట్ గురించి నేను మెయిన్ కీ పాయింట్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఆప్షనల్ యాట్రిబ్యూట్స్. మనకి ఫస్ట్ నేమ్ నుంచి మనం కొంత టాపిక్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. దట్ ఆప్షనల్ యాట్రిబ్యూట్స్ మీన్స్ ఇట్ ఈజ్ నాట్ నెససరీ. సో ఫస్ట్ కేటగిరీలో బీజీపీ రౌటర్తో కంపల్సరీ మనం రికగ్నైజ్ చేయబడతాం. బట్ ఇక్కడ బీజీపీ రౌటర్తో కంపల్సరీ రికగ్నైజ్ చేయాలనేమీ లేదు. దట్ ఈస్ ద ఆప్షనల్ ఆప్షన్. ఓకే, so that is called necessary to recognize. That type of attributes are called optional attributes. Again ikkada manaki two types of unnai, that is the optional transitive attributes and optional non transitive
attributes. So what is the meaning of transitive and non-transitive? So ikkada first of all, transitive means here that gateway protocol it is may or may not అంటే it is necessary to recognize this type of attributes. So again ఇక్కడ what is the transitive and what is the non-transitive means it is passed to the BGP neighbors. అంటే మనం వన్ BGP router నుంచి another BGP router or వన్ BGP sign system నుంచి another BGP sign that is the BGP neighbors ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం పాస్ చేస్తాం దట్ ఈస్ ఇన్ ట్రాన్సిటివ్ అట్రిబ్యూట్స్. నాన్ ట్రాన్సిటివ్ అట్రిబ్యూట్స్ ఇట్ ఈస్ ఆల్సో cannot be recognized by the routers because it is also necessary because that is under optional attributes. సో అక్కడ కూడా కనెక్షన్ అనేది పక్కన పెడితే అగైన్ ఇట్ ఇగ్నోర్స్ ద అప్డేట్స్ అంటే అనదర్ రౌటర్తో అనదర్ నైబర్స్తో అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఇది అంత ప్రిఫరెన్స్ ఉండవు కాబట్టి దీస్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ కాల్డ్ నాన్ ట్రాన్సిటివ్, దీస్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కాల్డ్ ట్రాన్సిటివ్. అగైన్ ట్రాన్సిటివ్లో మనకి అగ్రిగేటర్, కమ్యూనిటీ, ఇంటర్నెట్, నో ఎక్స్పెక్ట్, లోకల్ ఐఎస్, నో అడ్వర్టైజ్ అని చెప్పి తీసుకున్నాం. నాన్ ట్రాన్సిటివ్కి వచ్చేసరికి మనం నైబర్స్తో కంపల్సరీ కాంటాక్ట్ అవ్వం కాబట్టి ఎంఈడి, ఒరిజినేటర్, క్లస్టర్ ఐడి అని చెప్పి దీస్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి మనం నాన్ ట్రాన్సిటివ్లో తీసుకుంటాం. సో ఇది యాక్చువల్గా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ సమ్ యూనివర్సిటీస్కి మాత్రమే ఎక్కువగా ఇది ఇంపార్టెంట్. బట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు టోటలీ హైరారికల్ ఫామ్ని మెన్షన్ చేసి దీంట్లోని ఈచ్ అండ్ ఎవ్రీ అట్రిబ్యూట్ యొక్క టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది టోటల్ బీజీపీ అట్రిబ్యూట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ మనం గేట్వే ప్రోటోకాల్ గురించి ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఎవరైతే మిస్ అయ్యారో ఒకసారి ప్రీవియస్ క్లాస్ చెక్ చేసుకోండి.